హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ మ్యాస్టిక్ ఎలా చేయాలో చెప్తాను. ఈ మామూలుగా చికెన్ మ్యాస్టిక్ని మనం చికెన్ని సన్నగా పుల్లల్లాగా కట్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. కానీ కొంచెం లావుగా ఉన్నా కూడా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అసలుకి రెస్టారెంట్ కన్నా కూడా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మనం మసాలాలు రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఇందులో మ్యారినేట్ చేసుకోవడానికి కానీ ఫ్రై చేసుకోవడానికి కానీ బీట్ చేసుకున్న ఒక ఎగ్, కొంచెం పెరుగు, మనం తీసుకున్న చికెన్ బట్టి ఒకటి కానీ రెండు కానీ, నేను తీసుకున్న దాన్ని బట్టి నాకు ఇవి సరిపోతుంది. కట్ చేసేసుకున్న కొత్తిమీర, కార్న్ఫ్లోర్, కారం, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు ఆకులు, కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, జీరా పౌడర్, సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో నీట్గా కడుక్కున్నది చికెన్ని బోన్లెస్ తెచ్చుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, చికెన్ బట్టి స్పూనా హాఫ్ స్పూనా లేకపోతే ఎక్కువ అని మనం తీసుకున్న దాన్ని బట్టి, నేను తీసుకున్న దాన్ని బట్టి ఒక స్పూన్ సరిపోతుంది. కొంచెం సాల్ట్, కార్న్ఫ్లోర్, బీట్ చేసేసుకున్న ఎగ్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తారండి, మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి మనం తీసుకునేది తీసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పెట్టుకోండి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పక్కనైనా పెట్టేసుకోవచ్చు. 2 గంటలు మ్యారినేట్ అయితే ఈ మసాలాలు దానికి పడతాయి. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పీసెస్ని 1 by 1 స్లోగా వేసుకోవాలి. ఇలా పీసెస్ వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు చికెన్ బాగా వేగుతుంది. కొంచెం వేగాక అటు ఇటు కలుపుకోవాలి. వెంటనే కలపకూడదు. వెంటనే కలిపామంటే మసాలాలు విడిపోతాయి, చికెన్కి ఉన్న మసాలాలు. అందుకని కొంచెం ఫ్రై అయ్యాక కలుపుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఇలా మనం చికెన్ని రెడీ చేసేసి పెట్టుకుంటే తర్వాత ఈ చికెన్ని మనం తాలింపు వేసేసుకోవాలి. అదే మన చికెన్ మ్యాస్టిక్ కోసం ఇలా మిగతా చికెన్ కూడా ఫ్రై చేసేసుకొని ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో నూనె తీసుకొని నూనె వేడెక్కాక సన్నగా కట్ చేసేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి. అన్నీ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మరీ ఫ్రై అవ్వని అవసరం లేదు, కొంచెం జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, కారం వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంటే మామూలుగా కారం వేసాక మనకి కూర వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఒక స్పూను బాగా చిలికిన పెరుగు, అంటే బాగా బీట్ చేసేసుకున్న పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు వేసాక ఇంకా కూర ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం డోర్స్ అలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా మొత్తం కలిసాక పెరుగు అంతా కలిసిపోవాలి. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకొని మొత్తం సోయా సాస్ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే బాగా కూర వస్తుంది ఇవన్నీ ఐటమ్స్ మనకి. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న చికెన్ వేసేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి. అంటే మన చికెన్కి ఆ మసాలాలు పట్టే విధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ మ్యాస్టిక్ రెడీ. కట్ చేసేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే
కొత్తిమీర మొత్తం కలిసాక స్టవ్ ఆపేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ మ్యాస్టిక్ రెడీ. చూడండి, చూస్తేనే అసలుకి తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అసలుకి, స్పైసీగా క్రిస్పీగా. అసలుకి ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే అసలుకి రెస్టారెంట్ జోలికే వెళ్ళరు, అంత బాగుంటుంది ఈ టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.